హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి డబ్బులు ముద్రించే సంస్థ మనకు కరెంట్ నోట్ ప్రెస్ అనమాట. ఆ సంస్థలో మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మనకు 523 పైగా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి డబ్బులు ప్రింట్ చేసే సంస్థలో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అక్కడ కూడా మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. అండ్ వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నా స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ, ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మన డిఫెన్స్ రైడింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి కరెంట్ నోట్ ప్రెస్ మనకు నాసిక్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. 2026లో మనకు మొట్టమొదటి నోటిఫికేషన్. అయితే మరి ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వేకెన్సీ భర్తీ చేస్తున్నారంటే కనుక మనకు ఓవరాల్గా 4 సెక్యూరిటీ ప్రెస్ ఏవైతే ఉంటాయో మనకు డబ్బులు ప్రింట్ చేసే సంస్థలు మనకు పోస్టులు అయితే ఉన్నాయి, భర్తీ చేస్తున్నారు. ముందుకు వచ్చేసి మనకు కరెంట్ నోట్ ప్రెస్ నాసిక్, మహారాష్ట్ర. మనకి ఏదో CNPN ఇది వచ్చేసి మీకు కోడ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, మహారాష్ట్ర. ఇది కూడా మహారాష్ట్రలోనే. థర్డ్ వచ్చేసి బ్యాంక్ నోట్ ప్రెస్ మనకు ఇదైతే మధ్యప్రదేశ్లో అయితే ఉంది. ఫోర్త్ వచ్చేసి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ మనకు తెలంగాణలో అయితే ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ లెవెల్లో కానీ లేకుంటే టెక్నీషియన్ ఇంకా చాలా రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఏ దానికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికైతే మీరు అది అప్లై చేసుకోండి. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయ్యారంటే కనుక మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణలో కూడా పోస్టింగ్ అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్. మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. ఈ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసినట్టే మీరు డైరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ SPMCL రిక్రూట్మెంట్ అని. అయితే కూడా ఇక్కడ మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే April 20, 2026 నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు June 3, 2026. మనకు నెక్స్ట్ మంత్ 3 వరకు పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అప్లై లాస్ట్ డేట్ అనేది. కాబట్టి మీరు June 3 వరకు అప్లై అయితే చేసుకోండి. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో, ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఇక నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ కావాలంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే న్యూ రిజిస్టర్ అండ్ లాగిన్ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ అయితే చేసుకొని అక్కడ మీరు రిజిస్టర్ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత మీరు లాగిన్ అయ్యి మీరు ఆ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్కి వచ్చేసి కోడ్ వచ్చేసి SPPH అనమాట. ఒకవేళ మీకు ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్లో వచ్చేసి ISPN. ఇంకా కోడ్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చేసి మనకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏ యూనిట్లోనా అండ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మీరు చూసుకోండి. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ కూడా మనకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఇచ్చాడు. అండ్ సేఫ్టీ ఆఫీసర్కి 18 నుండి 30 సంవత్సరాలు CNPNలో. అండ్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోలర్కి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు. అండ్ ప్రతి యూనిట్లో మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. సూపర్వైజర్ టు ప్రింటింగ్ ప్రతి దానిలో అయితే ఉన్నాయి. అండ్ హైదరాబాద్ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి 18 నుండి 30 సంవత్సరాలు. ఇట్లా మీరు ప్రతిదీ మీరు చూసుకోండి. సూపర్వైజర్ IT కానీ, మెకానికల్ కానీ, AC కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లా మనకు ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఇంకో ఫ్యాక్టరీ లేకుంటే సూపర్వైజర్ మెకానికల్, ఎయిర్ కండిషనరు అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టు సివిల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, అఫీషియల్ లాంగ్వేజు అండ్ అదేవిధంగా సెక్రటరియట్ అసిస్టెంట్ 18 నుండి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ISPN యూనిట్లో మనకు పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆర్టిసియన్ గ్రాఫిక్ డిజైనర్ 18 నుండి 28 సంవత్సరాలు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 18 నుండి 28. అండ్ హైదరాబాద్ కూడా మనకు వేకెన్సీ అయితే 4 రిజర్వ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ 18 నుండి 25 సంవత్సరాలు. అండ్ ప్రతి యూనిట్లో మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చేసి 24 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ జూనియర్ టెక్నీషియన్ కంట్రోలర్ హైదరాబాద్లో మనకు 31 వేకెన్సీ ఉన్నాయి 18 నుండి 25 ఇయర్స్. అండ్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కి వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి 10 వేకెన్సీ. మెషినిస్టు, అదేవిధంగా ఫిట్టరు, మెకానిక్, మిషన్ టూల్స్, అదేవిధంగా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, స్టోరు అండ్ ఎయిర్ కండిషనింగ్, ఇంక్ ఫ్యాక్టరీ ల్యాబొరేటరీ అసిస్టెంటు అండ్ మెకానికల్, ఎయిర్ కండిషనర్,
లాస్ట్ వచ్చి మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓవరాల్ మనకు ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ 534 పర్మనెంట్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి ఫిలప్ చేస్తున్నారు అనమాట పోస్ట్ అనేది. అండ్ కొన్ని పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 18 నుండి 28, మరికొన్ని పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ఏజ్ లిమిట్తో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years వస్తుంది కాబట్టి మీరు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యూజ్ చేసుకోండి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వస్తుంది, అప్పర్ ఏజ్ రిలాక్షన్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు శాలరీ అండ్ క్వాలిఫికేషన్ అండ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటర్కి వచ్చేసి 27,600 నుండి 95,900 సాలరీ వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 60,000 దగ్గర సాలరీ వస్తుంది. అయితే దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం మనకు 3 years డిప్లొమా చేసి ఉండాలి. ప్రింటింగ్ నాలెడ్జ్లో కానీ, ప్రింటింగ్ టెక్నాలజీలో కానీ, లేకుంటే ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీలో కానీ చేసి ఉండాలి. వీటికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్ అయితే. సెకండ్ పోస్ట్ వచ్చేసి సూపర్వైజర్ మనకు టెక్నికల్ కంట్రోలర్ అనమాట. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 18 నుండి 30 సంవత్సరాలు, ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం 3 years డిప్లొమా చేసి ఉండాలి. ప్రింటింగ్ టెక్నాలజీ కానీ, లేకుంటే ప్రింటింగ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ కానీ ఏదో ఒక విభాగాలు చేసి అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్. నెక్స్ట్ మనకు సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేమ్ అనమాట. దీనిలోకి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు, సిపిటి ఎగ్జాము అండ్ ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, లేకుంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో కానీ. అయితే జూనియర్ ఆఫీస్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 21,540 రూపీస్ మీకు బేసిక్ పే ఉంటుంది. బట్ అన్ని అలెవెన్స్ కలుపుకుంటే కన్నా 50,000 ప్లస్ మీకు సాలరీ వస్తుంది. అండ్ కంప్యూటర్ బేస్ ద్వారా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు దీనికి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకో ఉండాలి. డిగ్రీలో మీరు ఎనీ బ్రాంచ్ అనమాట, ఎనీ డిసిప్లిన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ టెక్నీషియన్. జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఓన్లీ ఎగ్జామ్ మాత్రం కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు టెక్నీషియన్ అంటే ప్రింటింగ్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ కానీ, ప్రింటింగ్ ట్రేడ్ కానీ, లేకుంటే మిషన్ మెయింటర్ కానీ, ఎలక్ట్రో ప్లాంటింగ్ కానీ, లెటర్ ప్రెస్ మిషన్ మెయింటర్ కానీ, ఆఫ్సెట్ ప్రింటింగ్ సంబంధిత విభాగాలు మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వీటికి ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి ఒక్క జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు. ఇక్కడ ఇంకోటి జూనియర్ టెక్నీషియన్ కంట్రోలర్కి 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. దీని కూడా సేమ్. అండ్ మెకానిక్ లేదా మెకానిక్ టూల్స్, మిషన్ టూల్స్, మెయింటెనెన్స్ సంబంధిత విభాగంలో మీకు 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పినటువంటి కూడా. అదేవిధంగా మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీ కాకుండా ఇంకా మీరు మహారాష్ట్ర నాసిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, మీకు అక్కడ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే కానీ, జాబ్ చేస్తాను అనుకుంటే కానీ అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ మనకు ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సిలబస్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఆఫీసరు అండ్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోలర్ కానీ, అండ్ సూపర్వైజరు ప్రింటింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మెకానికల్ కానీ, ఏసీ ప్లాంట్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంకో ఫ్యాక్టరీ కానీ, మెకానికల్ ఎయిర్ కండిషనింగ్ కానీ, అండ్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ, ఇట్లా మనకు సంబంధించినటువంటి సపరేట్గా అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు దేనికైతే అప్లై చేద్దామని అనుకుంటారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ దానికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనేది. ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతున్నారో వాళ్ళు కేవలం 200 రూపీస్ మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాలి. నాన్ రిఫండబుల్ పేమెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 1000 రూపీస్ మీరు నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పేమెంట్ అనేది ఎక్కువ పెట్టడం అయితే జరిగింది జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు. బట్ మీకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు గారు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి డబ్బులు ముద్రించే సంస్థలు మనకు అది కూడా కరెంట్ నోట్ ప్రెస్ నాసిక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.